జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి యొక్క ఆధ్వర్యంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 శనివారం రోజున దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సామాజిక సంఘాలు 5 పార్టీలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చే ఈ దీక్ష కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. ఈ దీక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను 8,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు, అదే విధంగా గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు కల్పించాలని, ఏవైతే ప్రభుత్వ పాఠశాలల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదే విధంగా ప్రైవేటు పాఠశాలలలో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలని ఈ దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అదే విధంగా ఇప్పటి వరకు విద్యార్థుల, నిరుద్యోగుల యొక్క బాధలు విన్నటువంటి ఏ పార్టీ కూడా లేదు. టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించే ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం నిర్వహణకరంగా చేసింది. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ యాజమాన్యానికి, ప్రైవేట్ యాజమాన్యానికి కట్టుబెట్టి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల యొక్క జీవితాలతో చిలగాటం ఆడింది. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఏ విద్యార్థి కూడా, నిరుద్యోగులకు కూడా ఉద్యోగం ఇవ్వకుండా గొర్రెలను, బర్రెలను ఇచ్చే విద్యార్థుల యొక్క చదువుకు దూరం చేసి కేవలం వాళ్ళ ఇంట్లో మాత్రమే 5 కొలువులను పెట్టుకొని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించింది. అదే విధంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం వల్ల ఏదో విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోసము తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు 1,200 మంది విద్యార్థులు ఏదో విధంగా బలిదానం చేసిరో, విద్యార్థులు అందరు కలిసి, నిరుద్యోగులు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోసం పోరాడిరో, అదే విధంగా టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించినటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మరి అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నా పేరు అనిల్ యాదవ్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు.